హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే నేను ఇప్పుడు రానున్న దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక నైవేద్యం చేస్తూ ఉంటాం కదా! అప్పుడు ఆ నైవేద్యానికి చేసుకునే మేము రెగ్యులర్‌గా చేసే నైవేద్యం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం ముందు అన్నాన్ని చల్లగా చేసుకోవాలండి. ఇలా వెడల్పాటి బేసిన్‌లో కానీ, ప్లేట్‌లో కానీ ఇలా గడ్డలు లేకుండా మనం అన్నాన్ని తీసేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇది చల్లారే లోపల మనము ఇప్పుడు పోపేసుకుందాము. ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఒక గుప్పెడు పల్లీలను వేసేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. ఇవి సగం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు ఇలా అన్ని పోపు దినుసులు ఇక్కడ వేసేసుకోవాలండి ఫ్రైయింగ్ పాన్‌లో. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఈ రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా ఇక్కడ ఫ్రైయింగ్ పాన్‌లో వేసుకుంటున్నాను. ఇవి మగ్గేటప్పుడే చిటికెడు పసుపు వేసేసుకోవాలండి. ఇలా పసుపు వేసేసుకొని మొత్తం ఈ పసుపు అనేది మనం వేసిన పోపుకి, ఆలుకి అంతా బాగా ఈక్వల్‌గా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ మనం వేసిన ఆలు పీసెస్ అనేటివి బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు ఇలా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి కారము, ఎండుమిర్చి కారం ఏమీ తీసుకోము. మనం వేసుకునే ఈ పచ్చిమిర్చి నుంచి మన అన్నానికి కారం రావాలండి. సో, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఇలా కొన్ని నిలువుగా చీల్చుకున్నాను. అలాగే కొన్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేసేసి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా సగం వరకు ఫ్రై అవ్వాలండి. సగం వరకు ఫ్రై అయ్యాక ఒక 3, 4 ఎండుమిరపకాయలను కూడా ఈ పోపులో వేసుకుంటున్నాను. చివరగా వేసుకుంటే చాలు. మనకి పోపు అంతా రెడీ అయ్యే లోపల మనకి ఎండుమిరపకాయలు కూడా మగ్గిపోతాయండి. ఇలా అన్నీ వేసుకున్న ఈ ఆలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న రైస్‌కి సరిపడా పులుపుకి ఇక్కడ నిమ్మకాయ రసం వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, నిమ్మకాయ పులుపు మొత్తం పోపుకు పట్టేలాగా కలుపుకొని పోపు రెడీ చేసుకోవాలండి. ఈ పోపు రెడీ అయ్యే లోపల ఆలోపు ఇక్కడ రైస్ అంతా చల్లగా అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న పోపును ఈ అన్నంలో వేసేసి పోపు ఈక్వల్‌గా మన రైస్‌కి పట్టేటట్టు కలుపుకోవాలండి. అన్నట్టు ఈ రెసిపీ ఏంటో మీకు ఇంతవరకు చెప్పలేదు కదండీ! మా రాయలసీమలో అయితే మేము చిత్రాన్నం అంటాము. అలాగే ఇక్కడ తెలంగాణలో అయితే నిమ్మకాయ పులిహోర అంటారండి. ప్రాంతం వేరైయుండొచ్చు కానీ చేసే విధానం మాత్రం ఒకటేనండి. ఈ నిమ్మకాయ పులిహోర అదేనండి మేము పిలుచుకునే చిత్రాన్నాన్ని అమ్మవారికి చేసే నైవేద్యాలలో ఒక రకం రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాయలసీమ రుచుల కోసం, అలాగే తెలంగాణ రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న హైప్ ఇవ్వండి.